వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకు దారితీస్తున్నాయంటే భార్యలు కోపంతో భర్త మీద దాడులకు దిగుతున్న క్రమం. అవును, ఇప్పుడు ఈ వంతు తమిళనాడుకు సంబంధించి తమిళనాడు కోయంబత్తూరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్త మర్మంగాన్ని కోసేసింది భార్య. అసలు విషయం ఏంటి మాట్లాడుకుందాం. అస్సాంకు చెందిన బిదాన్ జిండి దంపతులకు మరి ముఖ్యంగా అక్కడ ఉపాధి దొరికింది. తమిళనాడులో ఉపాధి కోసం వాళ్ళు ఎన్నెన్నో చోట్లకు తిరిగారు. ఆఖరికి తమిళనాడు వచ్చారు, కోయంబత్తూరులో అక్కడ సెటిల్ అయింది వాళ్ళ ఫ్యామిలీ. అంతవరకు బాగానే ఉండింది. కొన్ని రోజులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత నలుగురు పరిచయం అయ్యారు. నలుగురు పరిచయం అయిన క్రమంలో 4 చోట్లకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పరిచయాలతో మరింత వాళ్ళకి పని దొరికింది. చేతి నిండా పని ఉండింది. రెస్ట్ లేకుండా కష్టపడ్డారు ఆ దంపతులు. ఎంతవరకు బాగానే ఉంది. కానీ అప్పుడే ఆ కొంపలోకి కుంపటి మొదలైంది. ఆ కుంపటి ఒక యువతి రూపంలో వచ్చింది. ఇంకే ఉంది, ఇప్పటికే మీకు సినిమా అర్థం ఏంటుంది. ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ బిదాన్ అనే వ్యక్తి. ఇతగాడి వయసు దాదాపు 30 ఏళ్ళు, 30 నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉంటుందనేది మనకు అందిన సమాచారం. అంటే 33 ఏళ్ళనేది మనకు అందుతోంది. అయితే ఆ 33 ఏళ్ళ బిదాన్ తన భార్య కాకుండా తన భార్య లేని సందర్భంలో ఇంట్లో ఒక యువతిని తీసుకొచ్చేవాడు అనేది ఆ భార్య జిండికి అర్థమైంది. అంటే ఆ యువతతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని చెప్పి జిండికి డౌట్ వచ్చింది. ఇంకే ఉంది, ఏ భార్య అడుగుతుంది కదా, ఇంకాస్త ముందుకు వెళ్ళి నిలదీస్తుంది. అచ్చచ్చచ్చే అలాంటి ఏం లేవు, అలాంటి సంబంధాలు ఏం లేవు, అక్రమ సంబంధం కాదు, ఏదో తెలిసిన మహిళ అంతే అంటూ బుకాయించాడు. అయితే ఒకనొక సందర్భంలో జిండి బయటకు వెళ్ళిన తర్వాత, పని మీద బయటకు వెళ్తారు కదా ఎవరైనా మహిళలు, అలా బయటకు వెళ్ళిన తర్వాత ఆ మహిళను ఇంట్లోకి పిలిపించాడు. వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నారు. ఎవరు? ఈ బిదాన్, అలాగే బిదాన్ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ, వడవ్ ఇట్ మేబీ గర్ల్ ఫ్రెండ్, వడవ్ ఇట్ మేబీ. అయితే వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్న సందర్భంలో ఇంకేముంది, జిండి ఎంట్రీ ఇచ్చింది. ఆ మహిళతో ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు బిదాన్. అంతవరకు కామ్గానే ఉంది, అక్కడేం జరగలేదు. ఏ భార్యను ఏం చేస్తుంది, కాలర్ పట్టుకొని 4 పీకుతుంది, లేకపోతే గొడవ పడుతుంది. ఆ ఇంట్లో ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉండిందంట జిండి. సో అర్థం చేసుకోవాలి, తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని చెప్పి. అదే జరిగింది అక్కడ. అదే రోజు నిద్రపోతున్న సమయంలో భర్త మర్మంగాన్ని కోసేసింది భార్య జిండి. చూశారుగా, అది తుఫాను కాదు, వాల్కను. ఏకంగా అగ్నిపర్వతం బద్దలయ్యింది. జిండి గుండెల్లో బయలుదేరిన ఆ అగ్నిపర్వతం లావాలో ఉప్పొంగి ఆ భర్త ప్రాణం మీదకి తీసుకొచ్చింది. ఆ రోజు రాత్రి భర్త మర్మంగాన్ని కోసేసింది జిండి. ఇంకే ఉంది, అరుపులు కేకలతో ఆ ఇంటి నిండా ఆర్తనాదాలు. బిదాన్ అరుపులు ఆ ఇంటిని పూర్తిగా భీతావహ పరిస్థితిలోకి మార్చేశాయి. ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తున్న సందర్భంలో పూర్తిగా రక్తస్రావం అవుతోంది బిదాన్. భార్య మర్మంగాన్ని కోసేసి పట్టుకొచ్చి బయటను విసిరేసిందంట. అంటే ఏ స్థాయిలో ఆ భార్యకి భర్త మీద అసహ్యం పుట్టుంటుంది, ఆ భర్త మీద ద్వేషం పుట్టుంటుంది. ప్రేమించిన భర్త తనకు అన్యాయం చేస్తున్నాడని తెలిసి ఆ భర్త మీదే తన ఆ కోపాన్ని చూపించింది. తమిళనాడులో జరిగింది ఘటన. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో మంట పెడుతున్నాయి. భార్య భర్తల మధ్య సమస్యల్ని తారాస్థాయికి చేర్చేస్తున్నాయి. లేనిపోని అనర్థాలకు దారితీస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, అసలు ఏం జరిగింది ఈ ఘటనకు సంబంధించి? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, డీటెయిల్స్ ఏంటి? సచిన్, తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య తన భర్త మర్మంగానే అయితే కోసేయడం జరిగింది. ఈ ఘటన కోయంబత్తూరులో జరగడం జరిగింది. పూర్తి వివరాలకు వెళ్తే, కొన్నేళ్ల క్రితం అస్సాంకు చెందిన బిదాన్, ఇతని వయసు సుమారు 33 సంవత్సరాలుగా తెలుస్తా ఉంది, కోయంబత్తూరుకు ఉపాధి నిమిత్తం అయితే రావడం జరిగింది. ఏదైతే అత్తిపాలయంలోని ఓ రెసిడెన్షియల్ భవన సముదాయంలో బిదాన్ ప్లంబర్ గా అయితే పనిచేస్తా ఉన్నాడు. సో ఇదే సందర్భంలో అతని భార్య జిండి, తను సుమారుగా ఇతని కంటే 3 సంవత్సరాలు పెద్దదిగా తెలుస్తుంది. భర్త కంటే ఆ భార్య జిండి 30 సంవత్సరాలుగా తెలుస్తా ఉంది. అతనికి ఒక కుమార్తె కూడా ఉండడం జరిగింది. అయితే భార్య కుమార్తె అస్సాంలో ఉండగా బిదాన్ ఒంటరిగా కోయంబత్తూరులో ఉంటూ అక్కడ పనిచేస్తా ఉన్నాడు ప్లంబర్ గా. ఈ క్రమంలో అతడికి స్థానిక యువతితో వివాహేతర సంబంధం అయితే ఏర్పడడం జరిగింది. ఈ విషయం కాస్త భార్యకు తెలియడంతో కోయంబత్తూరు వచ్చి నిలదీయగా
తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని బుకాయించడం జరిగింది. చాలా పలుమార్లు మొబ్బ పెట్టాడు, పలుసార్లు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ భార్యకి అనుమానం తగ్గక వేచి చూస్తా ఉంది. ఏదో ఒక రోజు దొరకపోతాడంటూ కూడా అక్కడే వేచి చూడడం జరిగింది. అక్రమ సంబంధాలు లేవని బుకాయించినా వినకుండా అక్కడే ఉండడం జరిగింది. అయినా అనుమానం తీరకపోవడంతో భార్య కోయంబత్తూరులోనే ఉంటూ భర్తతో కలిసి పనికి వెళ్ళడం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే 4 రోజుల క్రితం భర్తతో కలిసి పనికి వెళ్ళగా బిధాన్ ఓ మహిళతో రెడ్ హ్యాండెడ్ గా ఉండగా దొరికిపోవడం జరిగింది. అదే రోజు బిధాన్ ఫుల్ గా మద్యం తాగి ఇంటికి వచ్చి పడిపోవడం జరిగింది. మద్యం తాగి ఇంట్లో నిద్రపోతా ఉన్నాడు. ఆ సమయంలో భార్య కత్తితో అతన్ని మర్మంగాన్ని కోసేసి బయటకైతే పడేయడం జరిగింది. బాధితుడు తీవ్ర బాధతో కేకలు పెట్టగా చుట్టుపక్కల వారు వచ్చి అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించగా ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అయితే చెబుతా ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికైతే అతను అస్సాంలో ఫ్యామిలీ అక్కడ ఉండడం జరిగింది. మహిళ అతని కూతురు అక్కడ ఉండడం జరిగింది. ఇతను ఇక్కడికి వచ్చి పని చేసుకుంటా ఉన్నాడు. కానీ భార్యకు అనుమానం వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసుకుంది. ఆయన కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఇలాగే చేశాడని డౌట్ వచ్చి భర్తతో పాటే ఉంటూ పని చేసుకుంటూ ఉంది. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా కూడా మౌనం పాటించింది. ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయకుండా, గొడవ చేయకుండా సైలెంట్ గా ఉండడంతో భర్త ఇక్కడ భార్యకి తెలిసిపోయింది. ఏమన్నదిలే అన్న ధీమాతో ఫుల్ గా మద్యం తాగి రావడం జరిగింది. ఇక ఎన్నిసార్లు ఒకసారి తప్పు చేసిన వ్యక్తి హెచ్చరించినా రెండోసారి కూడా ఇదే తప్పు చేస్తాడు అనే నేపథ్యంలో ఆ మహిళ ఏకంగా ఇంకెప్పుడు కూడా ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, ప్రాణం తీసేంత కోపం ఉన్నా కూడా ప్రాణం తీయలేకపోయింది. కట్టుకున్న భర్త కాబట్టి ప్రాణం తీయలేక ఇతనికి ఉన్న ఈ బుద్ధి వల్లనే ఇలా చేస్తున్నాడు. ఈ ఆలోచనని ఇతని నుంచి తీసేయాలనే నేపథ్యంలో అతని మర్మాంగాన్ని కోసేయడం జరిగింది. బహిరంగంగా రోడ్డుపైకి విసిరడం జరిగింది. అవయవాలను కట్ చేసిన అవయవాలను కూడా. సో తీవ్ర రక్తస్రావంతో ప్రస్తుతం చికిత్స అయితే పొందుతా ఉన్నాడు. కానీ నెట్టింట ఈ వార్త వైరల్ అవుతా ఉంది. కొంతమంది అయితే సమర్థిస్తా వస్తున్నారు. ఆ మహిళ చేసిన పనికి అక్రమ సంబంధాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. ఈ అక్రమ సంబంధాల వల్లే హత్యలు పెరిగిపోతా ఉన్నాయి. కట్టుకున్న వారిని కడదేరుస్తా ఉన్నారు. కానీ ఇలాంటి నువ్వు చేసిన భర్త ప్రాణం చేయకుండా అతనికి ఒక తగిన శిక్ష వేసామంటూ కూడా ఆమెకు ప్రశంసలు వస్తున్నాయి. మరోవైపు ఇలాంటి చర్యలు ప్రాణాలు కోల్పోయే పనులు, ప్రాణాలు తీసే పనులు చేయొద్దంటూ కూడా మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసుకుంటూ వారిని అయితే ఆమెని కొంచెం కస్టడీలో తీసుకొని కొంచెం విచారణ అయితే చేపడతా ఉన్నారు. అతని పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్టయితే తెలుస్తా ఉంది. సచిన్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ కథనం ఒక్కసారిగా షాక్కి గురి చేస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. యువర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.